హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు తెలుసు కదా. మరి ఈ రోజు రావు గారి రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు నేను చెప్పేస్తాను. మీరు కోతంత ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో ఉండండి. మరి ఎవరు బాబు? ఓహో, జగన్ దెబ్బకి పేటీఎం బ్యాచ్ అంతా గప్సిప్పు సాంబార్ బుడ్డి అనేసింది. ఇక వైసీపీ నేతలంతా కేసులు భయంతో సైడ్ అయిపోయారు. ఈ మధ్య ఎప్పుడు చూడు ఆ అంబడి తప్ప ఎవరు మీడియా ముందుకు వచ్చే సాహసం చేయడం లేదు. కొడాలి నాని అండర్ గ్రౌండ్ లో దాక్కున్నాడు. పాపం నిన్న మొన్నటి వరకు మైకుల ముందుకు ఎగేసుకుని వచ్చిన పేరుని నాని పందికోకులా బియ్యం నొక్కేశాడని కేసు పెట్టడంతో సైలెంట్ అయ్యాడు. ఏటొచ్చి పెనివిడి సచ్చిన పేంటామల అంబటి ఒక్కడే ఒంటిపిల్లి రాకాశలా మీడియా ముందుకు వచ్చి ఆ అంబోతుల 4 అరుపులు అరిసి మామ అనిపిస్తున్నాడు. జగన్ రెడ్డికి ఏమో కూటమి తిట్టే వాళ్ళు కరువు అయ్యారు. జనం ఎటు తిట్టరు, సొంత పార్టీ నేతలైనా తిట్టండ్రా అంటూ రోజా వెంట పడుతున్నాడు. సాధ్యల గాజ్యల సౌండ్ లేదాయే. అందుకే ఈవిడ ఎవరో వరదు కళ్యాణి అంట. జూనియర్ ఆర్టిస్ట్ కి ఎక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి తక్కువ అన్నట్లు మీడియా ముందు స్క్రిప్ట్ రాసుకుని కాళ్ళద్దాలు ఎట్టుకుని మరీ వస్తా ఉంది. కోసంతా అటు ఇటుగా వైసీపీకి గుడ్ బై చెప్పేసిన వాసిరెడ్డి పద్మలా కనపడతా ఉంది ఈవిడే. సరే, కొత్తోళ్ళని మనం కూడా ఎంకరేజ్మెంట్ చేసినట్లు ఉంటుంది కదా అని మన షోకి రమ్మన్నాను. ఇదిగో వరదల కళ్యాణి, పారించు నీ నోటి వరద. మొన్ననే చూసాం, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ట్వీట్ చేయడం జరిగింది. లోకేష్ గారి కుమారుడైన దేవాంశ్ గారు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో అతని పేరు స్థానం సంపాదించారు అనేసి. నిజంగా చాలా సంతోషించాం. చూడమ్మాయి, నువ్వు వరద కళ్యాణి అనుకున్నావా? కానీ బురద కళ్యాణిలా ఉన్నావేంది? జగన్ పంపిన పని ఏంది? నువ్వు చేస్తా ఉందేంటి? పుండు మీద కారం చల్లటం ఎలా అనేదేమైనా ఐపాక్ టీమ్గా నేర్పించి వెళ్ళిందా? అరే, కూటమిని తిట్టవమ్మా తల్లి అని జగన్ పంపిస్తే బాబు గారిని, వాళ్ళ అబ్బాయిని, వారి వారసుడిని ఇట్టా పొగిడేస్తా ఉన్నావు. సరే, కుర్రోడు యమా స్పీడ్గా చేస్తాడి వరల్డ్ రికార్డు కొట్టేశాడే అనుకో, అది అందరికీ గర్వకారణమే. అయినా జగన్ రెడ్డి బొత్తుగా పాగోడిని పొగిడితే ఊరుకోడు కదా. ఇంకా తాడేపల్లి ప్యాలెస్లో నీళ్లు వంట పెట్టలేదా? చూసి రమ్మంటే కాల్చి రావాలి, అంతేగాని చూడడానికి వచ్చి నువ్వే పేడకళ్ళాపు జల్లేసి ముగ్గులెట్టేయకూడదు. అంచేత పొగడ్తల తర్వాత తిట్లు మొదలెట్టు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు గత 7 నెలల పాలనలో అబద్ధాల్లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు అని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటూ ఉండే పరిస్థితిని ఈ కూటమి పాలనలో నిరూపించడం జరిగింది. అసలు ఇన్ని హామీలు ఇచ్చారు కదా, ఒక్కొక్క హామీని గురించి మనం మాట్లాడుకుందాం. గత 7 నెలలు ఏ హామీని మీరు నెరవేర్చారో మీరు చెప్పండి. ఏంటి? ఫ్రీ బస్ అయితే ఎన్నికల టైంలో ఫ్రీ బస్ కోసం ఓదరగొట్టినంతగా ఏ పథకం కోసం కూడా ఓదరగొట్టలేదు. తీసుకుంటే తిరుపతి, కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీశైలం, విజయవాడ, అన్నవరం, ఇలా ప్రతి దగ్గర కూడా, సింహాచలం, పుణ్యక్షేత్రాలన్నీ కూడా ఫ్రీగా తిప్పేస్తాము. జూన్ 4వ తేదీన రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఫ్రీ బస్ అమలైపోతుంది అని చెప్పారు. ఏది 7 నెలలు గడిచిపోయింది. ఫ్రీ బస్తో ఎక్కడ తిప్పారు మహిళలకి? మహిళలు అయితే ఆశపడ్డారు తమ మొక్కులన్నీ తీర్చేసుకోవచ్చు అని. ఆ చూస్తే అక్కడ వినాయక చవితి అయితే అయిపోయింది, దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది, కార్తీక పౌర్ణమి అయిపోయింది, క్రిస్మస్ అయిపోయింది, మన అందరి పెద్ద పండగ సంక్రాంతి కూడా వచ్చేస్తుంది. ఫ్రీ బస్ లేదు. చేసి ఆడ దొరికిన సంతరాన్న అయినా జగన్ రెడ్డికి ఇంతకంటే శాత బ్యాచ్ ఎక్కడ దొరకలేదా? సిసిసి కూటమి అని పలకటం రాని కారాటే కళ్యాణి నెట్టుకుని ఏం కుస్తీ పడదాం అనుకున్నాడా జగన్ రెడ్డి? దీపావళి అని కూడా సరిగ్గా పలకడం రావడం లేదు. ఇంట్లో వాళ్ళతో వర్కౌట్ అయ్యే పని కాదులే జగన్ రెడ్డి. వేరే బ్యాచ్ను చూసుకో. ఏందేంది ఫ్రీ బస్ కోసం నువ్వు కూడా వెయిటింగ్ బురద కళ్యాణి? అది లేవా వరద కళ్యాణి? రైమింగ్ బాగుందని వాడేను. పండగలను ఇంట్లో జరుపుకోకుండా ఫ్రీ బస్ ఎక్కి తీర్థయాత్రలు చేద్దాం అనుకున్నారా మహిళలు? చా నిజమా? ఆ మొక్క నీకు కానీ చెప్పారా? ఉగాది నుంచి ఫ్రీ బస్సు 4 ఏళ్ల పాటు అమల్లో ఉండబోతుంది. తిరగమని ఎంత తిరుగుతారో. వేసవి సెలవుల్లో నువ్వు అనే తీర్థయాత్రలు చేసేందుకు వీలు కల్పిస్తా ఉందట కూటమి ప్రభుత్వం. నువ్వు కూడా పెట్టే బేడ సర్దేసుకోవో.
అలాగే ఇంకొక మంచి పథకం మహాశక్తి పథకం. ఈ పథకం కోసం 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకి నెలకి 1500 రూపాయలు వేస్తాము అని చెప్పారు. 1,80,00,000 మంది దానికి అర్హులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. నెలకేమో 2,800 కోట్లు అవసరం అవుతుంది, సంవత్సరానికైతే 32,400 కోట్లు అవసరం అవుతుంది. ఈ పథకం కోసం మేము అసెంబ్లీలో మాట్లాడితే హోమ్ మినిస్టర్ గారు అడ్డుగోలుగా అబద్ధం చెప్పారు ఈనాడు పేపర్ చూసి, ఈ పథకానికి నిధులు కేటాయించామని. ఏదమ్మా హోమ్ మినిస్టర్ గారు, ఏదమ్మా ముఖ్యమంత్రి గారు చెప్పండి, ఎవరి అకౌంట్లో మహాశక్తి పథకం ద్వారా మీరు డబ్బులు వేశారు? ఒక్క మహిళకు చూపించండి మహాశక్తి పథకం ద్వారా మీరు డబ్బులు ఎవరికి వేశారు. సో ఈ పథకం కూడా ప్రజలకి మోసం చేయడానికి, మహిళలు మభ్యపెట్టడానికి ఆ రోజు తీసుకొచ్చి ఈ రోజు కూడా ఆ పథకం గురించి ఆలోచించనే పరిస్థితి మనం చూసాం. చూడు పంచు కళ్యాణి, నువ్వు ఎమ్మెల్సీగా అసెంబ్లీలో అడుగుపెట్టి ఓ ప్రశ్న అయినా వేసావా? నేను ఎప్పుడు చూడలేదు. నిజానికి నువ్వు ఓ ఎమ్మెల్సీ అని కూడా నాకు ఇప్పుడే తెలిసింది. అది తమర ప్రతిభా పాఠవాలు అయ్యి. అది సరే, బాబు పెట్టిన పథకాలన్నీ బేష్ అంటా ఉన్నావు. జగన్కి తెలిస్తే ఎమ్మెల్సీ లాక్కుని ఇంటికి పంపేయగలడు. అయినా అన్నప్రాసం రోజే ఆవకాయ తినవంటే ఎట్టా చెప్పి. మీరు 2019లో అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరకి అమ్మఒడి ఇచ్చారు. మరి దానికేమంటావు? మీరు ఏమైనా సంపద సృష్టించి లక్షల కోట్ల ఖజానాలో జమ చేశారా? అన్నీ ఇచ్చుకోవడానికి అప్పులు కుప్పలు తెప్పలు చేసేసి పారేసి వెళ్ళిపోయారు. కుదురుకోవాలి కదా, కొంచెం ఊపిరి పీల్చుకోవాలి కదా. నీకు నచ్చిన మరో పథకం గురించి కూడా చెప్పు కళ్యాణి, చెప్పు. ఇంకో ముఖ్యమైన పథకం తల్లికి వందనం. ఆ రోజు జగనన్న అమ్మఒడి పథకాన్ని, స్కూల్లో డ్రాప్ అవుట్స్ని తగ్గించడానికి అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి తల్లికి 15,000 రూపాయలు ఇచ్చేవారు. దాన్ని చూసి కాపీ కొట్టి ఈ తల్లికి వందనం పథకం ప్రవేశపెట్టారు. స్కూల్స్ జూన్లో ప్రారంభం అవుతాయి. ఇప్పుడు డిసెంబర్ కూడా అయిపోయింది, జనవరిలోకి మనం ఎంటర్ అయిపోయాము. మరి ఎప్పుడు ఇస్తారు ఈ పథకం ద్వారా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 44 లక్షల మంది తల్లుల అకౌంట్లో 5 సంవత్సరాలు 25,000 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయడం జరిగింది. తల్లికి, చదువుకునే పిల్లల్ని స్కూల్కి పంపితే తల్లికి ఆసరాగా ఉంటుంది ఈ డబ్బులు అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే, ఎన్నికల టైంలో ఏం చెప్పారు? పుట్టిన ప్రతి బిడ్డకు కూడా ఇచ్చేస్తాం 15,000 రూపాయలు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టారు. 80 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎవరి అకౌంట్లో ఈ 15,000 రూపాయలు మీరు వేశారు? ఏ విధంగా మీ సూపర్ 6 హామీలు అమలైపోయాయని, సూపర్ సక్సెస్ అని మీరు చెప్తున్నారు అని నేను అడుగుతూ ఉన్నాను. పాడిందే పాట పాచిపళ్ళ దాసరా అన్నట్లు చూడమ్మాయి, చెప్పిందే 100 సార్లు చెప్పడానికి నీకు ఓపిక ఉన్నా పదే పదే ఒకే ఆన్సర్ చెప్పడానికి నాకైతే సిరాకేస్తా ఉంది. అన్నీ అమలు జరుగుతాయి. నీకు కావాల్సిందల్లా ఓపిక. కొంచెం ఓపిక చేసుకుని వెయిట్ చేయి. సర్లే, సరదాగా జగన్ ఊత పదం ఏంటో చెప్పి కామెడీ కోసం అంతే ఓసారి చెప్పు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. అబ్బే, నీకు జగన్ ఇంకా ఓ పాటను వంటపట్టలేదు. జగన్ ఏం చెప్పినా ఓ రిథమిక్ గా ఉంటది. నీలో ఆ రిథం మిస్ అయింది. బాగా ప్రాక్టీస్ చెయ్యాలి కదా, సజ్జలు నేర్పలేదా? వైన్ షాప్స్ చాలా కలర్ఫుల్ గా ఈ కూటమి ప్రభుత్వం గత 7 నెలలుగా తయారు చేసిన పరిస్థితి మనం చూసాం. జగనన్న విద్యాంధ్రప్రదేశ్గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేస్తే ఈ కూటమి ప్రభుత్వం మధ్యాంధ్రప్రదేశ్గా చేస్తూ ఉన్న పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే 77 రోజుల్లో ఈ కొత్త లిక్కర్ పాలసీ వచ్చి 77 రోజులు అయింది. 77 రోజుల్లో 66,000 కోట్ల మద్యాన్ని తాగించారు. మరి మధ్యాంధ్రప్రదేశ్ అనకు ఇంకేమంటారు? ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఈ మద్యం తాగి చాలా అఘాయిత్యాలు, దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. నిజంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్గా మారిపోయిందని ఎంతగానో బాధపడే పరిస్థితిని తీసుకొచ్చారు. అసలు ఈ రాష్ట్రాన్ని, పేద ప్రజల జీవితాల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు అని చెప్పాల్సిందిగా అడుగుతూ ఉన్నాను. తీసుకుంటే 28,40,000 కేసులు బీర్ల అమ్మకాలు జరిగాయి. అలాగే 87,82,000 కేసుల లిక్కర్ అమ్మకాలు జరిగాయి. ఎంత ఘోరంగా బెల్ షాప్స్ పెట్టి మద్యం ఏరులై పారించేట్టుగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మద్యం పాలసీని అమలు చేస్తూ ఉన్న పరిస్థితి.
ఏమీ లేని చోటే ఆవుదం వృక్షమే మహావృక్షం అనుకుని మీ జగన్ రెడ్డి ఇలాంటి ఆవుదం కార్య మొఖాలని మీడియా ముందుకు పంపుతా ఉన్నాడు. కానీ కళ్యాణి మద్యం అనే సబ్జెక్ట్ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని మీ వాళ్ళెవరు చెప్పలేదా? అరే 2019 ఎన్నికల మేనిఫెస్టోలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్న సన్యాసి ఎవరో చెప్పు. ఆయన ఆ రోజు చేసి ఉంటే ఈ రోజు నువ్వు ఆడలేడి అని కూడా మర్చిపోయి మందు గురించి మాట్లాడేదాని. సెల్ఫ్ కౌంటర్లో సెల్ఫ్ గోల్స్ చేసుకోవడంలో వైసీపీ వాళ్ళని మించిన వాళ్ళు లేరని మరోసారి నిరూపించావు. నీలా సబ్జెక్ట్ లేని పంచకళ్యాణిలతో నేను మాట్లాడను అంచేత బాగా ప్రిపేర్ అయ్యిరా. ఇక చాలే, పో వరదా బురదా కళ్యాణి, పో పో. అయిపోయి